నవ్వడం అంటే మీకు ఎంత ఇష్టం? కేవలం సరదా కోసమా? లేక దాని వెనుక ఏదైనా పెద్ద రహస్యముందా? వినడానికి వింతగా ఉన్నా నవ్వు అనేది మన జీవితంలో ఒక అద్భుతమైన, శక్తివంతమైన అంశం. మీకు తెలుసా, సగటు మనిషి రోజుకు కనీసం 15 సార్లు నవ్వుతాడట. కానీ పిల్లలు రోజుకు 400 సార్ల వరకు నవ్వుతారని అంచనా. ఆశ్చర్యంగా ఉంది కదా? నవ్వు కేవలం ఒక భావోద్వేగం కాదు, అది మీ మెదడుకు, శరీరానికి చాలా మంచిది. మీరు నవ్వినప్పుడు మీ మెదడు ఎండార్ఫిన్లను విడుదల చేస్తుంది. ఇవి సహజమైన నొప్పి నివారణ మందులు, మీకు సంతోషాన్ని, ప్రశాంతతను ఇస్తాయి. అందుకే నవ్వుతే ఒత్తిడి తగ్గుతుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇదొక చిన్న వ్యాయామంలా కూడా పనిచేస్తుంది. మీ గుండె వేగాన్ని పెంచి, కండరాలను సడలించి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, నవ్వు అనేది సాంస్కృతిక, భాషా అవరోధాలను దాటి అందరినీ కలుపుతుంది. మీరు ఎక్కడున్నా, ఏ భాష మాట్లాడినా నవ్వు అనేది విశ్వవ్యాప్తమైన భాష. ఇది సామాజిక బంధాలను పెంచుతుంది, స్నేహాలను బలపరుస్తుంది. కొన్నిసార్లు ఒక చిరునవ్వు కూడా ఒక పెద్ద నవ్వులాగే సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. కామెడీ చరిత్ర కూడా చాలా పురాతనమైనది. ప్రాచీన గ్రీకులు, రోమన్లు తమ నాటకాలలో హాస్యాన్ని ఉపయోగించారు. ఆధునిక స్టాండప్ కామెడీ, సిట్కామ్లు ఎలా వచ్చాయో మీకు తెలుసా? అవి కూడా కాలక్రమేణా మారుతూ ప్రజలకు నూతన వినోదాన్ని అందిస్తూ వచ్చాయి. నవ్వు అనేది కేవలం వినోదం కోసం కాదు, అది మన శారీరక, మానసిక ఆరోగ్యానికి అత్యవసరం. కాబట్టి ప్రతిరోజు నవ్వడానికి ఒక కారణాన్ని వెతకండి. జీవితాన్ని మరింత ఆనందంగా, ఆరోగ్యంగా మార్చుకోండి. మరిన్ని ఆశ్చర్యకరమైన విషయాల కోసం విక్రమ్ విరాల్స్ని ఫాలో చేయండి.